చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. నేను తీసుకున్న ప్రొడక్ట్ పేరొచ్చేసి కోఎంజైమ్ Q10. ఓకేనా? కోఎంజైమ్ Q10. నాకు షేరింగ్ ఆప్షన్ ఉన్నది కదా సార్? సార్ ఉంటది ఉంటది. ఓకే. థ్యాంక్ యూ. ఓకేనా సార్? విజిబుల్ ఉందా ఓకే వెంకట్ సార్. సార్? ఓకే 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 సార్. ఓకే థ్యాంక్ యూ లీడర్స్. ఓకే సార్. అయితే నేను ఈ తీసుకున్న టాపిక్ వచ్చేసి కోఎంజైమ్ Q10 లీడర్స్. ఈ కోఎంజైమ్ Q10 నేను తీసుకోవడానికి రీజన్ ఏందంటే చాలా మందికి Q10 గురించి చెప్పాలంటే ఇదొక ప్రొడక్ట్ ఉందని కూడా చాలా మందికి తెలవదు లీడర్స్. సో, నాకు తెలిసినంత వరకు మీకు దీని గురించి నేను చెప్పే ప్రయత్నం చేస్తా. ఈ కోఎంజైమ్ Q10 అనేది చాలా మందికి కూడా తెలవదు. మన దాంట్లో కూడా చాలా మందికి ఈ ప్రొడక్ట్ ఉన్నదన్న విషయం కూడా తెలవదు. పర్టిక్యులర్‌గా నేను ఈ కోఎంజైమ్ Q10ని సెలెక్ట్ చేసుకోవడానికి, దీని గురించి చెప్పడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఈ కోఎంజైమ్ Q10 అనేది ప్రపంచంలో ఈ జబ్బుకు మందు లేదు. ఇంకా ఈ వ్యక్తిని ఎవరు బ్రతికించలేరు. ఈ రోగాన్ని ఎవరు నయం జేయలేరు. ఇంగ ఆ వ్యక్తి పని అయిపోయినట్టే అని ఏమైనా ఇటువంటి రోగాలుంటే, అంటే ఈ ప్రపంచంలో ఈ రోగానికి మందు లేదు అనే రోగాలు ఏయైనా ఉంటే, ఆ రోగాన్ని గూడా, ఆ జబ్బును గూడా నయం జేసే శక్తి ఈ కోఎంజైమ్ Q10కి ఉన్నది లీడర్స్. అంత పవర్‌ఫుల్ ప్రొడక్ట్ ఇది. సో, నేను దీన్ని సెలెక్ట్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఇదే అన్నమాట. ఇది ఈ ఈ జబ్బు అనేది నయం కాదు అనుకున్న రోగాలకు గూడా దీన్ని క్యూర్ చేసే పవర్ ఉంటదన్నమాట. ఓకేనా? కోఎంజైమ్ Q10 అనేది ఒక అద్భుతమైన యాంటీ ఆక్సిడెంట్. యాంటీ ఆక్సిడెంట్ అంటే ఇది జబ్బులను నయం జేసేది. యాంటీ ఆక్సిడెంట్ అంటే రోగనిరోధక శక్తిని పెంచేది అన్న మీనింగ్ వస్తది. ఇది మన శరీరంలో ఎలా వర్క్ చేస్తుందంటే, ఫస్ట్ మన బాడీ స్ట్రక్చర్ గురించి మనకు తెలవాలి. ఓకేనా? మన బాడీ ఎట్లా ఉంటది? ఏం కథ? మన బాడీ స్ట్రక్చర్‌ను బట్టి ఇది మనకు ఎట్లా పనిచేస్తదనేది గూడా మనకు తెలుస్తది లీడర్స్. ఓకేనా? ఒక్క నిమిషం లైన్‌లో ఉండండి. హ్మ్. మన ఈ మానవ శరీరం అనేది అనేక కణాల యొక్క కలయిక. ఓకేనా? అది ఎలా అంటే సింపుల్‌గా చెప్పాలంటే ప్రతి ఒక్కళ్ళకి అర్థమయ్యేటట్టు ఆహ్, ఇటుక ప్లస్ ఇటుక కట్టి ఒక ఇల్లుని ఎట్లా కలుస్తామో, కొన్ని ఇటుకలు కలిస్తే ఒక గోడ ఎట్లా అయితదో, కొన్ని గోడలు కలిస్తే ఒక ఇల్లు ఎట్లా అయితదో, అట్లనే మనం మానవ శరీరం లేదా ఒక జంతువు యొక్క శరీరం నిర్మాణం ఎట్లా ఉంటదంటే లీడర్స్, కొన్ని కణాల కలయిక. కొన్ని కణాల కలయికనే మన శరీరం యొక్క నిర్మాణం. కొన్ని కణాలు కలిస్తే ఏమైతదంటే ఒక అవయవం అయితది. కొన్ని అవయవాలు కలిస్తే ఏమైతదంటే ఒక హ్యూమన్ బాడీ, ఒక జంతువు యొక్క స్ట్రక్చర్ అనేది ఏర్పడుతది. ఈ కణాల యొక్క కలయికనే మనం హ్యూమన్ బాడీ అంటాం. అయితే మనం తీసుకునే ఆహారం, నీరు ఏదైనా గాని అది మొదటగా మన శరీరంలోని కణాలకు వెళ్తుంది. ఏదైతే ఈ కణం ఉందో, ఈ కణంలో ఇంకో ఇంపార్టెంట్ పార్ట్ అనేది ఉంటది. అది మైటోకాండ్రియా లీడర్స్. సో, మీకు కనిపిస్తుంది చూడండి మన డయాగ్రామ్‌ల. పైన ఉంటది మైటోకాండ్రియా అనేది. ఈ కణం లోపల మైటోకాండ్రియా ఉంటుంది. ఈ మైటోకాండ్రియాని ఏమంటాం అంటే పవర్ హౌస్ ఆఫ్ ది సెల్స్. అంటే సెల్స్‌కి ఏదైతే శక్తినిస్తుందో దాన్నే మనం మైటోకాండ్రియా అంటాం. అంటే ఈ మైటోకాండ్రియా మన బాడీ మొత్తానికి కూడా శక్తిని సరఫరా చేస్తుంది. మనం తినాలి, నడవాలి, పరిగెత్తాలి ఇట్లాంటి అన్నిటికి గూడా మనకు శక్తి గావాలి గదా! ఈ శక్తి ఎక్కడి నుంచి వస్తుందంటే కణం లోపల ఉన్నటువంటి మైటోకాండ్రియా. ఈ మైటోకాండ్రియా అనేది కణానికి శక్తినిస్తుంది. ఈ కణం అనేది అవయవాలకు శక్తినిస్తుంది. ఈ అవయవాలన్నీ కలిస్తేనే మన బాడీ. సో, మనం నడవాలన్నా, తినాలన్నా, పరిగెత్తాలన్నా ఇయన్నిటికి మెయిన్ కారణం వచ్చేసి సెల్స్. ఈ సెల్స్ లోపట ఉన్న మైటోకాండ్రియా శక్తినివ్వడం వల్లనే ఈ ప్రతి కణం అనేది యాక్టివ్‌గా ఉంటుంది. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే లీడర్స్, ఈ మైటోకాండ్రియా శక్తిని అందించేది మన కోఎంజైమ్ Q10. అర్థమైందా లీడర్స్? మన బాడీకి శక్తి గావాలంటే కణం నుంచి రావాలి. కణానికి శక్తి గావాలంటే మైటోకాండ్రియా నుంచి రావాలి. మరి మైటోకాండ్రియాకి శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? అంటే మైటోకాండ్రియాకు శక్తి గావాలంటే డైరెక్ట్ కోఎంజైమ్ Q10 నుంచి వస్తుంది. అయితే మరి ఈ కోఎంజైమ్ Q10 ఎక్కడి నుంచి వస్తది? ఈ కోఎంజైమ్ Q10 అనేది మన శరీరానికి 12 సంవత్సరాల వయసు వచ్చే వరకు గూడా
కోఎంజైమ్ Q10 అనేది బాడీలోనే డిఫాల్ట్‌గా తయారవుతుంది లీడర్స్. కోఎంజైమ్ Q10 అనేది బాడీలోనే దానంతట అదే తయారు చేసుకుంటుంది. మనకొక 12 సంవత్సరాలు వచ్చే వరకు. ఆ 12 సంవత్సరాలు దాటిన తర్వాత మనం తీసుకునే ఆహారంలో ఈ కోఎంజైమ్ Q10 అనేది చాలా అరుదుగా దొరుకుతుంది. ఓకేనా లీడర్స్ అర్థమైతుంది గదా! మళ్ళొకసారి నేను రిపీట్ చేస్తా చూడండి. మనకు హ్యూమన్ బాడీకి శక్తి గావాలంటే కణం నుంచొస్తుంది. ఈ కణానికి శక్తి గావాలంటే కణం లోపల ఉండేటువంటి మైటోకాండ్రియా నుంచి వస్తుంది. ఈ మైటోకాండ్రియాకి శక్తి గావాలంటే డైరెక్ట్ మనకు కోఎంజైమ్ Q10 నుంచి వస్తుంది. మరి ఈ కోఎంజైమ్ Q10 మన బాడీకి ఎట్లా వస్తుంది అంటే 12 సంవత్సరాల వరకు కూడా డిఫాల్ట్‌గా మన బాడీలోనే కోఎంజైమ్ Q10 అనేది ప్రొడ్యూస్ అయితుంది. 12 సంవత్సరాలు దాటిన తర్వాత మన బాడీలో మనం తీసుకునే ఆహారంలో కొద్ది మొత్తంలో కోఎంజైమ్ Q10 అనేది మనకు దొరుకుతుంది. మన బాడీకి డైలీ 60-100 ఎంజీ కోఎంజైమ్ Q10 అవసరం అయితుంది. ఈ 60-100 ఎంజీ కోఎంజైమ్ Q10 అందిస్తేనే మన బాడీలో ఉన్న అవయవాలన్నీ సక్రమంగా పనిచేస్తాయి. ముఖ్యంగా ఈ కోఎంజైమ్ Q10 అనేది యాంటీ ఆక్సిడెంట్. ముఖ్యంగా ఇది జున్ను, బ్రకోలి ఆకులు, ఆహ్, చాపలు సో, ఇలాంటి వాటిలో మాత్రమే దొరుకుతుంది. జున్ను, బ్రకోలి ఆకులు, చాపలు వీటిలో మాత్రమే ఈ కోఎంజైమ్ Q10 దొరుకుతుంది. ఇవి అన్నీ మనం రెగ్యులర్‌గా తీసుకుంటామా? అంటే ఎవరం గూడా తీసుకోము. సో, ఈ Recording కో in progress. సో, ఈ కోఎంజైమ్ Q10 డెఫిషియన్సీ అనేది మన శరీరంలో చాలా రకాల అనారోగ్యాలకు దారితీస్తది లీడర్స్. సో, ఈ కోఎంజైమ్ Q10 అనేది మనం రోజు తీసుకునే ఆహారం ద్వారా మనకు అందుతది. కానీ ఇవి రేర్ ప్రొడక్ట్స్. జున్ను, బ్రకోలి ఆకులు, చేపలు అనేవి మనం రేర్‌గా తీసుకుంటాం కాబట్టి మన ప్రతి ఒక్క శరీరంలో గూడా ఈ Q10 డెఫిషియన్సీ అనేది ఉంటది లీడర్స్. ఈ కోఎంజైమ్ Q10 డెఫిషియన్సీ ఉండడం వల్ల చాలా రకాల రోగాలకు మూల కారణమే ఇది. మనిషి చనిపోవడానికి అనేక కారణాలుంటాయి. అందులో ఒక మెయిన్ కారణం ఏంటంటే ఈ కోఎంజైమ్ Q10 లోపించడం. అని మనకు మనలో చాలా మందికి తెలియదు. ఈ కోఎంజైమ్ Q10 లోపించడం వల్లనే చాలా మంది చనిపోతారన్న విషయం మనకు తెలవదు లీడర్స్. దీని గురించి కొన్ని ఉదాహరణలు తీసుకుంటే లీడర్స్, జపాన్‌లో ఒక ఆవు మంచి హెల్తీగా ఉంటది. అది సడెన్‌గా చనిపోతది. ఇంత హెల్తీగా ఉండే ఆవు ఎందుకు చనిపోయింది అని తెలుసుకుంటే దాని గుండెలో కణాల్లో దాని గుండె లోపల కొన్ని కణాలుంటాయి గదా! ఆ కణాల్లో కోఎంజైమ్ Q10 లోపం ఉండడమే ప్రధాన కారణమని అక్కడి డాక్టర్స్, సైంటిస్ట్‌లు గూడా తేల్చేసిర్రు. సో, గుండె లోపల ఉండే కణాలల్ల కోఎంజైమ్ Q10 డెఫిషియన్సీ ఉన్నది. సో, ఈ ఆవు ఇంత హెల్తీగా ఉన్నా గాని చనిపోయింది అని చెప్తారనమాట. ఇది ఆవుకేనా? లేక ఈ కోఎంజైమ్ Q10 లోపం వల్ల మనుషులకు కూడా ఏదైనా ప్రమాదం ఉన్నదా అని పరిశోధనలు చేస్తే తెలిసిందేంటంటే, మనిషి మరణానికి మేజర్ రీజన్స్‌లో ఈ కోఎంజైమ్ Q10 డెఫిషియన్సీ అనేది వన్ ఆఫ్ ది రీజన్స్ లీడర్స్. సో, మనిషి మరణానికి గూడా ఈ కోఎంజైమ్ Q10 అనేది లోపించడం అనేది మేజర్ రీజన్‌గా మనం జెప్పుకోవచ్చు. ఇంకో ఎగ్జాంపుల్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం లీడర్స్. డాక్టర్ ఆర్‌డి స్టెయిన్ అనే ఒక పెద్ద డాక్టర్ ఉండేవాడు. తనకు తన భార్య ఉంటది గదా! ఆమెకు ఒక అరుదైన రోగం వచ్చింది. దాని పేరేందంటే ఆహ్, మయాల్జియా. ఫైబ్రోమయాల్జియా అనే ఒక పెద్ద డిసీజ్ ఒస్తది. ఆహ్, ఈ జబ్బు వచ్చింది. అది ఎలాంటి జబ్బంటే లీడర్స్ దీని లక్షణం ఎట్లా ఉంటాయంటే, శరీరం మొత్తం క్షీణించిపోయి, కండరం మొత్తం కరిగిపోయి, ఎముకలు, స్కిన్ మాత్రమే మిగులుతాయి. ఒక రకంగా జెప్పాలంటే ఎముకల గూడు అంటాం గదా! అట్లా తయారైతదనమాట శరీరం. దీనికి మందులు లెవ్వని అందరూ డాక్టర్లు తేల్చేసిర్రు. సో, చాలా మంది దగ్గర తిరిగిర్రు. ఈ ఆర్‌డి స్టెయిన్ అనేటాయన గూడా చాలా పెద్ద డాక్టరు. రకరకాల డాక్టర్ల దగ్గర తిరిగిర్రు. సో, ఈ ఆర్‌డి స్టెయిన్ పెద్ద డాక్టర్స్ కలవడం వలన ఈయన పెద్ద డాక్టర్ కావడం వలన పెద్ద పెద్ద డాక్టర్స్ ప్రపంచంలోని పెద్ద పెద్ద హాస్పిటల్స్‌కి తిప్పడం, అలాగే స్పెషలిస్ట్ డాక్టర్స్‌ని కలవడం జరిగింది. కానీ అందరి నోటి నుంచి ఈ ఆర్‌డి స్టెయిన్ విన్న ఒకే ఒక కామన్ మాట ఏంటంటే, "ఈ జబ్బుకు మందు లేదు. ఈ ఈమె ఎప్పుడైనా చనిపోవచ్చు. తన లైఫ్‌కి గ్యారంటీ లేదు" అని ఇతను విన్న కామన్ వర్డ్ అన్నమాట. అన్ని పెద్ద పెద్ద హాస్పిటల్స్, పెద్ద పెద్ద డాక్టర్స్‌ని కలిసిన తర్వాత ఆయన విన్న కామన్ వర్డ్ అదే. "ఈ జబ్బుకు మందు లేదు. ఈమె ఎక్కువ రోజులు బతకదని." సో, ఈ దంపతులు బాగా అలసిపోతారు. అటు ఇటు తిరిగి బాగా బాధపడతారు. ఆమె గూడా మందు లేదని తెలిసి మానసికంగా గూడా కుంగిపోయి మరణానికి దగ్గరైతుంది. కానీ ఆ సమయంలో వీళ్ళిద్దరూ ఒక ఫ్లైట్‌లో జర్నీ చేస్తా ఉంటారు. హస్బాండ్ అండ్ వైఫ్. ఆ ఫ్లైట్ జర్నీ వీళ్ళ జీవితాన్ని మలుపు తిప్పింది లీడర్స్. అన్ని దేశాలు హాస్పిటల్స్ తిరిగి వాళ్ళు ఒక ఫ్లైట్‌లో ఇంటికి చేరుతా వెళ్తా ఉన్నప్పుడు ఆ ఫ్లైట్‌లో ఒకావిడ వీళ్ళ గురించి తెలుసుకొని
అడుగుతది. ఏంటి మీకు మేడం ఇట్లా ఉన్నది అంటే చెప్తారు వాళ్ళు. ఇట్లిట్లా సంగతి మేడం. ఈమెకు ఫైబ్రోమాల్జియా అనే ఒక అరుదైన వ్యాధొచ్చింది. దీనికి మందు లేదు అని జెప్తే, ఆ ఫ్లైట్‌లో వీళ్ళతో కూర్చున్న ఆ వ్యక్తి ఏం జెప్తదంటే, "సార్ నేనొక డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో వర్క్ జేస్తాను. మా దగ్గర కోఎంజైమ్ Q10 అనేది ఒక ప్రొడక్ట్ ఉంది. ఒక సప్లిమెంట్ ఉన్నది. ఇది ఒక్కసారి ప్రయత్నించి చూడండి" అని జెప్తది. చెప్తే అప్పుడు ఆ డాక్టర్ లోపట నవ్వుకుంటాడు. మేడం ప్రపంచంలో ఉన్న అన్ని హాస్పిటల్స్ మేజర్ హాస్పిటల్స్‌ని మేము కన్సల్ట్ చేశాము. అక్కడ నయం గాని రోగము మీ కోఎంజైమ్ Q10 వల్ల నయమైతదా అని తను నవ్వుకుంటాడు. నవ్వుకున్న తర్వాత సరే ఏదేమైనా గాని ఆమె మరణానికి దగ్గరైతుంది గదా! చివరి ప్రయత్నంగా ఆహ్, ట్రై జేసి చూస్తాము అని ఈ కోఎంజైమ్ Q10 తీసుకుంటారు తన దగ్గర. తీసుకొని వాళ్ళేం జేస్తారు లీడర్స్ అంటే ఆహ్, కోఎంజైమ్ Q10 వాడడం స్టార్ట్ జేస్తారు. అది స్టార్ట్ జేసిన ఒక 6-8 మంత్స్‌లోనే వాళ్ళకి రిజల్ట్ అనేది కనిపిస్తది. వాళ్ళు సంభ్రమాశ్చర్యాలకు గురైతారు. ఇదేంటి అని. వాళ్ళు ఒక 1 ఇయర్ వాడతారు. 1 ఇయర్ వాడినంక ఈ ప్రాబ్లమ్ నుండి దాదాపు బయటకొచ్చేస్తారన్నమాట. ఎన్ని హాస్పిటల్స్, ఎంతమంది డాక్టర్స్ ఎవ్వరు కూడా ఈ జబ్బుకు మందు లేదన్న చోట ఈ కోఎంజైమ్ Q10 ఒక ప్రాణాన్ని నిలిపింది. ఎప్పుడైతే వాళ్ళ భార్య ప్రాణాన్ని ఈ కోఎంజైమ్ Q10 కాపాడిందో ఆర్డిస్టైన్ అనే డాక్టర్ ఒక బుక్కే రాసిర్రు. దాని పేరు 'పోషక ఔషధాలు.' అయితే ఈ బుక్ మొత్తం లీడర్స్ ఏంటంటే కోఎంజైమ్ Q10 గురించే ఆయన టోటల్‌గా ఒక బుక్ రాసిండు. ఒక సప్లిమెంట్ మీద ఆహ్, ఒక బుక్ ఉందంటే ఇది ఎంత పవర్‌ఫుల్ అనేది మనం అర్థం జేసుకోవాలి. ఓన్లీ కోఎంజైమ్ Q10 మీదనే ఒక బుక్ అంతా ఉన్నది లీడర్స్. ఒక సప్లిమెంట్ మీద టోటల్‌గా ఒక బుక్కే ఉందంటే ఒకసారి ఊహించుకోండి మీరు కోఎంజైమ్ Q10 అనేది ఎంత పవర్‌ఫుల్ అనేది. అయితే ఈ బుక్‌లో అతను ఏం రాసిండంటే కోఎంజైమ్ Q10 అనేది మన శరీరంలో ఏ విధంగా పనిచేస్తుంది? కోఎంజైమ్ Q10 వలన కలిగే లాభాలేంటి? ఈ Q10 అనేది మన మానవ శరీరంలో ఎంత అవసరం? అనేది చాలా క్లియర్‌గా ఆ బుక్‌లో తను రాసిండనమాట. ఒక బుక్కే తను రాసి రిలీజ్ జేసింది. ఈ Q10 పని మెయిన్‌గా కణానికి శక్తినివ్వడం. దీని వలన కణంలో ఉన్న ఆహ్, మైటోకాండ్రియా ప్రతి కణానికి శక్తిని పాస్ జేస్తుంది. దీనివల్ల మన బాడీలో ఆర్గాన్స్ అంటే గుండె, లివర్, బ్రెయిన్, కిడ్నీ, స్కిన్, లంగ్స్ ఈ 6 అవయవాలకు కూడా శక్తినిస్తుందన్నమాట. మళ్ళొకసారి రిపీట్ చేస్తా చూడండి లీడర్స్. ఈ కోఎంజైమ్ Q10 అనేది ఆహ్, ఆహ్, ఏంది మన మైటోకాండ్రియాకు ఆహ్, శక్తిని ఇవ్వడం వల్ల ఇది మన బాడీలో ఉన్న ఆర్గాన్స్‌ని యాక్టివ్ చేస్తది. ఒక 6 ఆర్గాన్స్‌ని అది గుండె, లివర్, బ్రెయిన్, కిడ్నీ, స్కిన్ అండ్ లంగ్స్. ఈ 6 అవయవాలకు కూడా శక్తినిస్తుంది. ఈ మైటోకాండ్రియా శక్తినిచ్చేది కోఎంజైమ్ Q10. ఫస్టే చెప్పినా కదా నేను. మనం చేసే ప్రతి క్రియకు గూడా అంటే నేనిప్పుడు మీతో మాట్లాడడం, తినడం, నడవడం ప్రతి చర్యకు గూడా ఇండైరెక్ట్‌గా కారణం ఏంటి లీడర్స్ అంటే మనకు తెలవని విషయం. మనం జేసే ప్రతి చర్యకు గూడా మెయిన్ కారణం వచ్చేసి కోఎంజైమ్ Q10. ఇంకా దీని గురించి క్లుప్తంగా చెప్పాలంటే ఈ రోజుల్లో మనం చాలా మేజర్ ప్రాబ్లమ్ ఒకటి ఫేస్ చేస్తా ఉన్నాము. చాలా మందికి సంతానలేమి అనేది ఒక మేజర్ కారణం ఉంది లీడర్స్. ఒక 20 ఇయర్స్ బ్యాకు మనం చిన్నగున్న టైంల ఊర్లో జూస్తే పిల్లలు గాని వాళ్ళు ఊరికి ఒక్కరో, ఇద్దరో ఉండేవాళ్ళు. అదే ఇప్పుడు నౌ ఏ డేస్ ఈ రోజులలో జూస్తే ప్రతి ఫ్యామిలీలో ఒకళ్ళుంటున్నారు. అంటే అప్పుడు ఊరికొకరు, ఇద్దరు ఉండేటోళ్ళు ఒక 20 సంవత్సరాల క్రితం. మరి ఇప్పుడు ప్రతి ఫ్యామిలీలో ఒకళ్ళుంటున్నారు. మరి దీనికి మేజర్ కారణం ఏంటి లీడర్స్ అంటే ఆహ్, మనం వాడుతున్న రకరకాల ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ గావచ్చు, ఇంకా రకరకాల వాతావరణ మార్పులు గావచ్చు, మన బాడీలో మార్పులు గావచ్చు, ఇవన్నీ కారణాలయితున్నాయి. వారిలో మెయిన్‌గా చెప్పుకునే రీజన్ ఏంటంటే, మగవాళ్ళలో పిల్లలు కాకపోవడానికి మెయిన్ రీజన్ వచ్చేసి స్పెర్మ్ కౌంట్ తగ్గడం అన్నమాట. అంటే ఆహ్, వీరి ఎవరైతే మగవారున్నారో వీరి వీర్యంలో శుక్రకణాల సంఖ్య అనేది తగ్గిపోవడం వల్ల పిల్లలు కాకపోవడం అనేది ఒక పెద్ద రీజన్ ఉంటది లీడర్స్. మరి శుక్రకణాలు తగ్గుతున్నాయంటే ఏంటి అనేది కొంచెం క్లియర్‌గా చెప్తా. వినండి మీరు. స్పెర్మ్‌లో 3 రకాల కణాలుంటాయి. పురుషుల స్పెర్మ్‌లో 3 రకాల సెల్స్ అనేవి ఉంటది. మొదటిది వచ్చేసి మెటాలిటీ సెల్స్ అంటారు. రెండోది నాన్ మెటాలిటీ, మూడోది డెడ్ సెల్స్. నేను మళ్ళొకసారి రిపీట్ చేస్తా చూడండి లీడర్స్.
మెటాలిటీ అంటే దీన్ని కదిలే కణం అంటారనమాట. మన శుక్ర కణాలలో ఉంటాయి. నాన్ మెటాలిటీ అంటే బ్రతికి ఉండి కూడా కదలలేని కణాలు. డెడ్ సెల్స్ అంటే చనిపోయిన కణాలు. మెటాలిటిక్ కణాలు అంటే కదిలే కణాలు. నాన్ మెటాలిటిక్ కణాలు అంటే బ్రతికి ఉండి కూడా కదలలేని కణాలు. డెడ్ సెల్స్ అంటే చనిపోయిన కణాలు. అయితే ఇలా స్పెర్మ్ కౌంట్ తగ్గిన వారిలో మన కోఎంజైమ్ క్యూటెన్ వాడడం వల్ల అద్భుతమైన రిజల్ట్స్ వస్తున్నాయి లీడర్స్. ఇది కూడా మన వాళ్ళు కూడా చాలా మంది ప్రూవ్ చేసిర్రు ఇది. శుక్ర కణాల సంఖ్య గణనీయంగా పెంచే శక్తి ఈ కోఎంజైమ్ క్యూటెన్ కు ఉన్నది. మామూలుగా స్త్రీలు గర్భం దాల్చాలంటే వీర్యంలో ఉన్న మెటలిటీ కణం శుక్ర కణం ద్వారా ఇది చాలా దూరం ప్రయాణం చేసి అండాన్ని చేరుతుంది. అక్కడ ఈ అండం ప్లస్ శుక్రకణం ఈ రెండు ఫలదీకరణ చెంది ఒక జైగోట్ అనేది జైగోట్ రూపంలో ఏర్పడుతుంది. దీనినే మనం పిండం అంటారు. అయితే ఇది ఆరోగ్యంగా ఉండే వ్యక్తులలో జరిగే కామన్ ప్రాసెస్. ఇప్పుడు నేను చెప్పింది ఏదైతే ఈ శుక్రకణం ఉన్నదో ఈ ఈ మెటలిటీ కణం ఉన్నదో అది శుక్రకణంలోకి ప్రవేశించి శుక్రకణం అనేది అండాన్ని చేరుతుంది. అక్కడ అండాన్ని చేరిన తర్వాత ఈ శుక్రకణం అండం అనేది రెండు కలిసి ఫలదీకరణ చెంది ఒక పిండంగా ఏర్పడుతుంది అనమాట. దీన్నే జైగోట్ అంటాం అనమాట. ఇక్కడ చూడండి లీడర్స్, నేను ఈ ఫిగర్ లో చూపించిన కదా, ఇది ఈ ఫెర్టిలైజేషన్ అంటే ఏంటంటే ఇది ఒక అండము. ఇక్కడ నుంచి మనకు పింక్ కలర్ లో ఉన్న ఈ రెండు శుక్ర కణాలు అనమాట. ఈ రెండు అండం ప్లస్ ఈ శుక్ర కణాలు కలిస్తే మనకు పిండం అనేది ఏర్పడుతుంది. ఈ జైగోట్ అనేది మనకు ఉన్నది, దీన్నే పిండం అని అంటాం అనమాట. సో ఇది కామన్ గా హెల్తీగా ఉండే వ్యక్తుల్లో జరిగే ప్రాసెస్. మరి మనం మాట్లాడేది స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉన్న వ్యక్తుల గురించి. మెటలిటిక్ కణాలు తక్కువ, నాన్ మెటలిటిక్ కణాలు డెడ్ సెల్స్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. స్పెర్మ్ కౌంట్ తక్కువ ఉన్న వ్యక్తులలో ఏంటి అంటే రీజన్ ఏంటంటే ఈ కదిలే కణాల సంఖ్య తక్కువ ఉంటుంది, నాన్ మెటలిటీ అండ్ డెడ్ సెల్స్ సంఖ్య ఎక్కువగా ఉంటుంది. అయితే వీళ్ళకు మనం కోఎంజైమ్ క్యూటెన్ వాడడం వల్ల అది కణాలకు శక్తినిచ్చి బ్రతికి ఉండి కదలలేనటువంటి నాన్ మెటలిటిక్ కణాలను కదిలేలాగా ప్రేరేపిస్తుంది. అర్థమైందా లీడర్స్? మనకు 3 రకాల కణాలు ఉంటాయి కదా. మెటలిటీ అంటేనేమో కదిలేవి, నాన్ మెటలిటీ డెడ్ సెల్స్ అంటేనేమో ఇవి కదలలేనివి. అయితే ఈ వ్యక్తులకు మనం కోఎంజైమ్ క్యూటెన్ వాడిపించడం వల్ల ఈ మెటలిటీ కణాలతో పాటు నాన్ మెటలిటీ కణాలు కూడా, అంటే ఇవి ప్రాణంతో ఉంటాయి కానీ కదలలేవు. అయితే వీటికి కోఎంజైమ్ క్యూటెన్ వాడిపోయడం వల్ల ఈ కణాలకు ఆటోమేటిక్ గా శక్తి వచ్చి ఇవి కూడా బ్రతికి మూవ్ అవుతా ఉంటాయి అన్నమాట. బ్రతికి ఉండి కదలైనటువంటి నాన్ మెటలిటీ కణాలు కూడా కదిలేలాగా ప్రేరేపిస్తుంది ఈ కోఎంజైమ్ క్యూటెన్. అలాగే డెడ్ సెల్ కూడా బయటికి తీసేస్తుంది. అప్పుడు ఈజీగా ఈ ఫెర్టిలైజేషన్ అనేది జరుగుతుంది లీడర్స్. ఇంత పవర్ఫుల్ ఈ కోఎంజైమ్ క్యూటెన్ అనేది. ఇవే కాకుండా కోఎంజైమ్ క్యూటెన్ వలన ఇంకా చాలా ఉపయోగాలు ఉంటాయి లీడర్స్. ఇది చాలా అద్భుతమైన యాంటీ ఆక్సిడెంట్. వీటి వలన క్యాన్సర్ కూడా రాదు, ఇది క్యాన్సర్ ను కూడా నిరోధిస్తుంది. ఈ రోజు ఇండియన్స్ లో ముఖ్యంగా ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఏంటంటే, మరీ ముఖ్యంగా స్త్రీలలో ఎక్కువ క్యాన్సర్ అటాక్ గానికి ఎక్కువ అవకాశం ఉన్నది. అందులో మెయిన్ గా బ్రెస్ట్ క్యాన్సర్ అని, లంగ్ క్యాన్సర్ అని, ప్రొటెస్టెడ్ క్యాన్సర్ అని, ఆ కోలనిక్ క్యాన్సర్ అని, ఇంకా ఎన్నో రకాల క్యాన్సర్ ఉన్నాయి. వీటిలో ఏ రకం క్యాన్సర్ ఉన్నా కూడా ముఖ్యంగా మన కోఎంజైమ్ క్యూటెన్ అనేది వాడడం వల్ల ఇది దివ్య ఔషధంగా పనిచేసి క్యాన్సర్ ను కూడా నిరోధించే పవర్ ఉన్నటువంటి ఏకైక ప్రొడక్ట్ ఏదైనా ఉందంటే లీడర్స్ అది కోఎంజైమ్ క్యూటెనే. ఒకవేళ క్యాన్సర్ రాని వాళ్ళకు కూడా ఇది వాడిపిస్తే ఇది ప్రివెంటివ్ గా యూజ్ అవుతుంది అనమాట. ముందు జాగ్రత్తగా మనం వాడుకుంటే ఫ్యూచర్ లో క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఆల్రెడీ వచ్చిన వాళ్ళకి అయితే క్యాన్సర్ నుండి బయట పడేస్తుంది. సో ఈ కోఎంజైమ్ క్యూటెన్ అనేది చాలా పవర్ఫుల్ లీడర్స్. సో లీడర్స్ ఇది ఒక హెల్త్ ఇష్యూ ఉన్న వాళ్ళకి కాదు, ప్రతి ఒక్కరు కూడా వాడవలసిన ప్రోడక్ట్. క్యూటెన్ గురించి ఇంకా క్లుప్తంగా చెప్పాలంటే వయసు అయిపోయిన వాళ్ళు, వంగిపోయి ఉంటారు కదా, అలాగే మతిమరుపు ఉన్న వాళ్ళు, ఇది మతిమరుపుని కంట్రోల్ చేసి వంగిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ బాడీని కూడా స్ట్రెంథెన్ చేసి వాళ్ళకి శక్తినిచ్చి వాళ్ళని స్ట్రైట్ గా నిలబడేలాగా చేస్తుంది. అలాగే చాలా కీటకాలు, దోమలు, రకరకాల ఆ సూక్ష్మ క్రిములు మనల్ని కుడతా ఉంటాయి. అలాంటి వాటి నుంచి కూడా ఇన్ఫెక్షన్ ఎవరికైతే సోకిందో ఆ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళలో కూడా ఈ కోఎంజైమ్ క్యూటెన్ వాడిపిస్తే ఇది వాళ్ళని మంచి ఆరోగ్యవంతుల్ని చేస్తుంది. అలాగే ఈ రోజుల్లో పుట్టిన బిడ్డ నుండి చనిపోయే పండు ముసలి వరకు కూడా
మనం కామన్‌గా రోజు మెడిసిన్ వాడుతూనే ఉన్నాము. వాటి నుంచి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఘోరంగా ఉంటాయి మనకు. ఇన్ని, అన్ని అని గాదు. ఈ సైడ్ ఎఫెక్ట్స్ నుంచి గూడా ఈ క్యూటన్ అనేది మనల్ని ఒక బ్రహ్మాస్త్రంగా పనిజేసి మనల్ని కాపాడుతా ఉంటది. సో, లీడర్స్ ఇలా చెప్పుకుంటూ పోతే ఈ క్యూటన్ గురించి చాలా విషయాలుంటాయి. మనలో ఆహ్, చాలామంది గూడా ఇప్పటివరకు ఫీల్డ్‌లో ఈ క్యూటన్ గురించి చ చెప్పి ఉండరు. కానీ ఇప్పటి నుంచైనా నేను మీకు చెప్తున్నానేంటంటే, ఈ క్యూటన్ గురించి చెప్పడం స్టార్ట్ జేయండి. నోని ఎట్లా కామన్‌గా మనం అందరికి ఇస్తామో, అట్లనే మనం ఈ క్యూటన్‌ని గూడా అందరికి ఇవ్వచ్చు లీడర్స్. ముఖ్యంగా లీడర్స్ మీరు గుర్తుపెట్టుకోండి. మీరు పేషెంట్ హెల్త్ కండిషన్ తెలియకుండా మాత్రం సప్లిమెంట్స్ రిఫరెన్స్ ఇయ్యద్దు ఎవరు గూడా. పేషెంట్ హెల్త్ కండిషన్ ఏందో తెలుసుకోండి. ఆళ్ళ రిపోర్ట్స్ చూడండి. ఆ రిపోర్ట్స్ చూసిన దాంక గూడా ప్రతి ఒక్క దాని మీద మనకు అవగాహన ఉండాలి లీడర్స్. ఏ ప్రొడక్ట్ ఇవ్వాలి? ఏ ప్రొడక్ట్ ఇవ్వద్దు? ఏ ప్రొడక్టు ఆహ్, ఎంతవరకు ఇయ్యాలి? ఏ ప్రొడక్ట్ ఏ పేషెంట్‌కి ఇవ్వచ్చు? కిడ్నీ పేషెంట్స్‌కి ఏ ప్రొడక్ట్ ఇవ్వచ్చు? షుగర్ పేషెంట్స్‌కి ఏ ప్రొడక్ట్ ఇవ్వచ్చు అనేది 100% మనకు అవగాహన ఉండాలి. ఆ ప్రతి ప్రొడక్ట్ మీద మనకు క్లారిటీ ఉండాలి. శరీరంలో ప్రతి కణం, అవయవం సక్రమంగా పనిచేయాలంటే ఈ కోఎంజైమ్ క్యూటన్ అనేది 100% వాడిపించండి లీడర్స్. అలాగే ముందుగా మీరు ఎవరికన్నా హెల్త్ సప్లిమెంట్స్ రిఫరెన్స్ ఇస్తున్నారనుకోండి. ఆ హెల్త్ సప్లిమెంట్స్ ఎవరికైతే మీరు రిఫరెన్స్ ఇస్తున్నారో వాళ్ళకి 100% ఫుడ్ ప్యాచెస్ గూడా మనము రిఫరెన్స్ ఇవ్వాలి లీడర్స్. వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్‌ని బట్టి కొంచెం మంచి ఫైనాన్షియల్ పొజిషన్‌లో ఉంటే మాత్రం ఖచ్చితంగా మన హెల్త్ సప్లిమెంట్స్ వాళ్ళకి పనిజేయాలంటే ముందుగా ఫుడ్ ప్యాచెస్ మనం 100% వాడిపించాలి లీడర్స్. ఈ ఫుడ్ ప్యాచెస్ వాడిపించిన తర్వాత మాత్రమే మన సప్లిమెంట్స్ ఇస్తే మనకు 100% డిటాక్స్ డిటాక్సిఫికేషన్ జరుగుతదక్కడ. అంటే బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్నీ, వ్యర్థాలన్నీ బయటికి తీసివేయబడతాయి. ఈ బయటికి తీసివేయబడిన తర్వాత మాత్రమే మన సప్లిమెంట్స్ ఇస్తే అప్పుడు వాళ్ళు 100% క్యూర్ అయితారు లీడర్స్. ఆహ్, ఇది మన కోఎంజైమ్ క్యూటన్ గురించి మనం ఈరోజు డిస్కస్ జేసింది. ఎంఆర్‌పీ వచ్చేసి మనకు 1175 ఉంటది. డీపీ వచ్చేసి 995 ఉంటది. పీవీసీ వచ్చేసి 33.17 ఉంటాయి. ఆహ్, ఇది కోఎంజైమ్ అనేది మనకొక బ్రహ్మాస్త్రంలాగా, ఇదొక దివ్యౌషధంలాగా పనిచేస్తది లీడర్స్. దీన్ని ప్రతి ఒక్కళ్ళకి మనం రిఫర్ జేయొచ్చు. నూనెని ఏ విధంగా ఇస్తామో, ఆ విధంగానే ప్రతి ఒక్కరికి కూడా దీన్ని కామన్‌గా ఇయ్యొచ్చు. దీన్ని ప్రివెంటివ్‌గా యూజ్ జేయొచ్చు. లేకుంటే ఏదన్నా వాళ్ళకు జబ్బు ఉంటే, జబ్బుని నయం జేయడానికి గూడా ఇవ్వచ్చు. ఆహ్, ఓకే. థాంక్ యూ సో మచ్ లీడర్స్. నేను ఈ టాపిక్ తీసుకున్నా. ఆహ్, ఓన్లీ ఒకటే ప్రొడక్ట్ గురించి చెప్పాలనుకున్నా. దీనివల్ల మీరు ఏదైనా నాలెడ్జ్ తీసుకుంటే దీన్ని మీరు ఫీల్డ్‌లో యూజ్ జేయండి. థాంక్ యూ సో మచ్ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు.